మా ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనము. రాత్రి కన్నుడు ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగములు రాజ్యం చేయుదురు అని ఆజ్ఞాపించిన పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి వయసు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేస్తే దేవుడు అన్నప్పుడు దేవుడు వాగ్దానం చేయించి వెంటనే స్టేటస్ పెట్టిన చూడండి. ఇక్కడ దేవుడు మరి ప్రతిదినము కూడా విన్న వాటిని కన్న వాటిని అందరికీ తెలియచేయమన్నారండి. అందుకని చెప్పేసి నేను రాత్రి ప్రార్థన చేశాను. ఈ వాగ్దానం ఇచ్చారు దేవుడు. ఈ విధంగా చెబుతున్నాను అనమాట. అయితే దేవుడు మరి ఇంకా నా నోట ఆయన మాటలను చాని చేతులు నేను కప్పిస్తా అన్నారు. ఇంకా మరి సేవ చేయమని అనేక సార్లు అడిగారు అనమాట. అయితే ప్రభు జాబ్ ఇస్తే నేను అన్ని చోట్లకి వెళ్ళి ఎక్కడికి వెళ్తాను నా కొలీగ్స్ చెప్పుకుంటాను అని అన్నాను. ఇంకా మళ్ళీ వాగ్దానం ఇస్తే మరి రాత్రి అర్ధరాత్రి లేచి ప్రార్థన చేస్తాను. వాగ్దానం ఇస్తే మరి దేవుడు అందరికీ చెప్తాను, యూట్యూబ్లో పెడతానని చెప్పి కూడా చెప్పుకున్నాను అని ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు మరి ప్రతిదినము కూడా మరి రాత్రిపూట మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానండి. ప్రతిదినం 10 సంవత్సరాలు అవుతుందన్నమాట. రాత్రిపూట మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూనే ఉంటున్నాను అనమాట. వాగ్దానం కోసం వాగ్దానం ఇస్తారు, దాన్ని యూట్యూబ్లో పెడతారు అనమాట. అయితే దేవుడు ఇక్కడ మరి ఇక్కడ చూడండి పట్టుకుని వెళ్ళి మరి యూనిట్టి జీవజలములది దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం మధ్య నుండి మరి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపును అంటున్నారు. అవునండి, జీవజల నది అనమాట. అది ఆ నది ఏవలను ఆవులను జీవవృక్షములు ఉండను అంటున్నారు. అది నెలకు ఫలించచ్చు 12 కాపులు కాయని అంటున్నారు. ఆ వృక్షం యొక్క ఆకులు జనములకు స్వస్థపరచుటకే వినియోగించడం అంటున్నారు. ఇక మీదటి శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు అంటున్నారు. దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం దానిలో ఉండను అంటున్నారు అన్నమాట. ఆయన దాసులు ఆయనను సేవించచ్చు, ఆయన ముఖదర్శనం చేదురు అన్నారు. ఆయన నామము వారి నసల మందు ఉండును అంటున్నారు అనమాట. వారికి రాత్రి ఎన్నడూ ఉండదు అంటున్నారు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు అంటున్నారు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశిస్తారు అంటున్నారు. వారి యుగములు రాజ్యం చేయుదురు అని అంటున్నారు అనమాట. దేవుడైన ప్రభువే మనతో కూడా ఉంటారండి. మనం దివారాత్రులు ప్రార్థన చేస్తున్నాం, అర్ధరాత్రులు ప్రార్థన చేస్తున్నాం, ఉదయకాల సాయంత్రం ప్రార్థన చేస్తున్నాం. మరి బైబిల్ అయితే నేను పూర్తిగా రాసేసానండి. మరి ఇప్పుడు ఇంకా స్వస్థత వాక్యాలు రాస్తున్నాను. మరి 9,000 అయిపోయినాయి, దాటిపోయినాయి. 9,600 వరకు రాశాను. ఇంకా మనం ధర్మశాస్త్రం ధ్యానిస్తున్నాము కాబట్టి దేవుడైన ప్రభువే మన మీద ప్రకాశిస్తూ ఉంటారంటున్నారు. మరి రాజ్యం చేస్తారంటున్నారు అన్నమాట. ఇక్కడ జీవజల వృక్షాలు అని అంటున్నారు, జీవజల నది అంటున్నారు కదండి. దేవుడు మరి నన్ను ఇప్పుడు మరి 40 రోజుల ఉపవాస ప్రార్థనలో గత మరి 5 సంవత్సరాల క్రితం మరి దేవుడు మరి ఫస్ట్ మరి హెజ్కేల్ గారికి ఎలా వచ్చిందో దర్శనం అలా వచ్చిందండి నాకు కూడా. నన్ను పెద్ద నదిలోకి తీసుకెళ్ళారు. నేను నదిలో నిలబడ్డాను అన్నమాట. నిలబడంగానే చీలమండల వరకు నీళ్ళు వచ్చినాయి. తర్వాత మరలా ఇంకా లోపలికి దిగితే మరి మోకాళ్ళ వరకు వచ్చినాయి. ఇంకా మరలా నడుము వరకు వచ్చిన తర్వాత మరలా ఇంకా దిగుతున్నాను. తర్వాత మునిగిపోతున్నాను ప్రభు అని కేక వేసినప్పుడు ప్రభు వారు మరి చేయబట్టుకుని మరి మొత్తం మునిగిపోతున్న తల అంతా దేవుడు వచ్చి చేయబట్టుకుని పైకి లాగుతాడండి. పైకి తీసుకొచ్చి నడిపిస్తారు అన్నమాట. అలాగా ఆ విధంగా మరి నాకు ఆ దర్శనం ఇచ్చిందనమాట. ఈజీగా చేయించినట్టు మరి దేవుడే మరి నన్ను కాపాడని నేను అనుకుంటున్నాను అనమాట. జీవజల నదిలోకి మరి తీసుకెళ్ళి మరి రక్షించారు అన్నమాట, అక్కడికి శుభ్రంగా. అయితే దేవుడు మరి ఇక్కడ మరి ఆకాశం నుండి కూడా జీవజలం పోసారండి నా మీద. మరి పెద్ద కుండతో అనమాట, పౌలక కుండ. మేము మనం ఎంత పొందుతాం అత్త మోతతో పడుతుంది నా మీద. నేను ప్రభు అని జీవజలం అన్నారన్నమాట. ఆ విధంగా మరి దేవుడు మనల్ని జీవజలంతో కడిగి మనల్ని పరిశుద్ధపరిచిన దేవుడు మన దేవుడు అన్నమాట. మరియు ఆ దూత ఇలాగ మరి నాతో చెప్పిన అంటున్నారు. ఇక్కడ చూడండి, ఈ మాటలు నమ్మకములను సత్యములై అంటున్నారు. ప్రవక్తల ఆత్మలకు మరి దేవుడు ప్రభు త్వరలో సమయం మరి వలసిన వాటన్నిటిని దాసులకు చూపుటకు తన మరి దూతను పంపిన అంటున్నారు అన్నమాట. జరగబోయేవన్నీ కూడా మనకి తెలియజేస్తూ ఉంటారు మన దేవుడు. మరి అలాగే నాకు కూడా తెలియజేస్తున్నారండి. జరగబోయే నేను చూపిస్తారు అనమాట. ఇదిగో నేను త్వరగా వచ్చిన నీ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనేవాడు ధన్యుడు అంటున్నారు అన్నమాట. అట్లాగనమాట. సపోజ్ మరి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే అక్కడ మరి ఫోను కింద పడిపోయి పగిలిపోవడం అంతా కూడా నాకు కనపడుతుంది. అయితే అది మరి ఆ తర్వాత తెలిసింది మా బాబు ఫోన్ కింద పడిపోయి పగిలిపోయిందని. అది మరి 50,000 రూపాయల ఫోన్ అనమాట. మరలా అలాగా కొన్ని కనబడతాయి అనమాట. ఆయన కానీ దేవుడు మరి కాపాడుతూ ఉంటాడు అనమాట.
ఈ విధంగా మరి ఇంకా ఎవరికైనా అనారోగ్యం వస్తున్నా కానీ నాకు ముందుగానే తెలియజేస్తారనమాట. ప్రార్థన చేయమని మరి హెచ్చరిస్తూ ఉంటారనమాట. శోధనలో పడకుండా తప్పించుకోమని ప్రార్థన చేయమని. ఆ విధంగా దేవుడు మరి జరగబోయేది చూపించే దేవుడు మన దేవుడు యెహోవాను. మరి ఈ సంగతులను వినినవాడని చూచినవాడని నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారం చేయుటకు సాగిలపడగా అతడు వద్దు సుమి, నేను మీతోనూ ప్రవక్త అయిన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న మరి వాక్యములను గైకొని వారితోనూ సహా దాసుడైన దేవునికి నమస్కారం చేయమని చెప్పినాను అంటున్నారు అన్నమాట. అతడు మరియు నాతో ఎలాగో చెప్పాను అంటున్నారు. ఈ గ్రంథమందున ప్రవచనం వాక్యములను ముద్ర వేయవలదు అంటున్నారు. కాలం సమీపమైనది అంటున్నారు అన్నమాట. ఇంకా మరి అన్యాయమే చేయనిము అంటున్నారు. అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమంటున్నారు. నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమంటున్నారు. పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమంటున్నారు. ఇదిగో నీ త్వరగా వచ్చిన అంటున్నారు. వాని క్రియ చొప్పున ప్రతి వానికి చుట్టకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అంటున్నారు. నేనే అల్ఫ ఒమేగాయు, మొదటి వాడిని కడపటి వాడిని, ఆది అంతమై ఉన్నాను అంటున్నారు. జీవవృక్షమునకు మరి హక్కు గల వారి గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు మరి తమ వస్త్రములను ఉదుకుని వారు ధన్యులు అని అంటున్నారండి దేవుడు. అవునండి, మన వస్త్రాలను ఉదుక్కుంటే వారు ధన్యులు అని అంటున్నారు అన్నమాట. ఆయన రక్తంలో మనం కడగబడాలన్నమాట. ఆయన రక్తం ఆకాశం పుట్టుబడి పడుతుంది. ఏ ప్రతి పాపం కడిగేసిన ఎర్రని రక్తంలో తెల్లని అక్షరాలు రాసి చూపించారండి ప్రభు వారు. ఆ విధంగా మనం ఆయన రక్తంలో కడుక్కోవాలన్నమాట. కడుక్కున్నప్పుడు మనం ఆయన బట్టలో పోతామన్నమాట. జీవనికి వాసలు చేసుకున్న దేవుడు మన దేవుడు అనమాట. కడుక్కుంటే ఆయన వదిలిపెట్టే దేవుడు కాదనమాట. అందుకని మనం ప్రతి వారం కూడా మన ఆయన రక్తంలో కడగబడి ఆయన బిడ్డలుగా అయితే తప్పకుండా మనల్ని అడిగినవన్నీ ఇచ్చి దేవుడు అనమాట. అడిగినవన్నీ మనం పొందుకున్నవన్నీ విశ్వసించాలన్నమాట. ఇదేమో మరి ఇక్కడ మనకు రాత్రిగా ఉన్నదనమాట. దీపకాంతి అనక్కర్లేదు, సూర్యకాంతి అనక్కర్లేదు. దేవుడే ప్రభు మన మీద ప్రకాశిస్తారని యుగములు రాజించేస్తారని చెప్పి దేవుడు ఏదైనా మాడుతున్నారు. ఏదైనా ఈ వాగ్దానం అందరి జీవితం నెరవేరని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ సరస్వతి మందిర ఘనమైన గెలా స్థుతిస్తున్నా తండ్రి. ఎంత మీద ప్రపంచాన్ని ప్రతి ఒక్క బిడ్డని పేరు జ్ఞాపం చేసుకోండి. ఆయన ప్రతి ఒక్క బిడ్డ ఆశలు తెచ్చింది, అక్కడ తెచ్చిన కోరికలు తెచ్చించండి. వీళ్ళకి మంచి జరిగింది. ఇద్దరు శైలి నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చేయండి. ఆది పరిస్థితుల వరకు ఆర్థిక సాయం తెచ్చేయండి. అనారోగ్యంతో స్వస్థపరచండి. వేదన దుఃఖాన్ని ఓదార్చండి. కుంగిన వాళ్ళు లేస్తానండి. రక్షలేని వరకు రక్ష మార్మస్ తెచ్చేయండి. మిత్రులానే మీ విషయానికి మీ అందరం సిద్ధపడి కృప నేత ప్రభుత్వ భాగం తెచ్చామని మా ప్రభు పేరు చూడండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఉన్న అడిగి వేడుకండి ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. మీ అందిన ప్రార్థనలో మా కుటుంబాన్ని కూడా జ్ఞాపం చేసుకొని మనం చేసుకుంటున్నానండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యు.